బంధాన్నైనా బలోపేతం చేయడానికి చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే దాన్ని అందంగా మారిపోయేలా చేస్తాయి. ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికుల మనసులు తెగ మురిసిపోతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు జరిగేటువంటి వాలెంటైన్స్ డే గురించి మనం వింటూ ఉంటాం. కొందరికి నచ్చకపోయినా కొందరు మాత్రం ఈ రోజును బాగా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవంగా భావించేవారు ఆ రోజును చాలా ప్రేమగా జరుపుకుంటారు. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఒకరికి మరొకరు ఎంత ఇష్టమో దాన్ని వ్యక్తపరిచి తెలియజేసుకుంటూ ఉంటారు. అయితే మీకు తెలుసా, వాలెంటైన్స్ డే ఒక్కటే కాదు, వాలెంటైన్స్ వీక్ అని కూడా ఒకటి ఉంటుంది. వాలెంటైన్స్ డేకు ఎక్స్టెన్షన్ వర్షన్నే వాలెంటైన్ వీక్ అని అంటున్నారు ప్రేమికులు. మొత్తం ఓ వారం రోజుల పాటు రోజుకో రకంగా ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనకి పెద్దగా పరిచయం లేదు కానీ యూరోపియన్ దేశాల్లో వాలెంటైన్ వీక్ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వాలెంటైన్స్ వీక్ క్యాలెండర్ ఎలా ఉంటుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చే ఫిబ్రవరి 7వ తేదీని రోజ్ డే అంటారు. ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి 8ని ప్రపోజ్ డే అని, ఫిబ్రవరి 9ని చాక్లెట్ డే అని, ఫిబ్రవరి 10ని టెడ్డీ డే అని, ఫిబ్రవరి 11ను ప్రామిస్ డేగా, ఫిబ్రవరి 12ను హగ్ డేగా, 13ను కిస్ డేగా, చివరన వచ్చేటువంటి 14వ తేదీని వాలెంటైన్స్ డేగా కుర్రకారు వ్యవహరిస్తున్నారు. ఇంత చేసి ఈ రోజులన్నీ కేవలం తమ భాగస్వామిపై ఎంత ఇష్టమో ఎంత ప్రేమనో తెలియపరచడానికి అన్నది నిజం. ఇవి కాకుండా ఈ వాలెంటైన్ వీక్ కూడా మరొక 2 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయంటున్నారు. వాటి పేర్లు స్లాబ్ డే, ఫిగ్ డే అని. అది వేరే విషయం. సో ఈ వారం రోజుల ప్రేమికుల రోజుల గురించి వివరంగా చూద్దాం. ప్రేమికుల వారం రోజుల్లో మొదటిగా వచ్చేటువంటిది ఫిబ్రవరి 7వ తేదీ. దీన్ని హ్యాపీ రోజ్ డే అని అంటారు. అంటే ఆ రోజున తమ భాగస్వామికి ప్రేమకు మరో రూపమైనటువంటి గులాబీని బహుకరించి పొగడ్తలు కురిపించడం చేస్తారు. ఎదుటివారి పొగడ్తలకు పడిపోని వారు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఆ రోజున ఎదుటివారి మనసును గెలుచుకోవడానికి ఒకరి గురించి మరొకరు మెచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. తాజాగా ఉండే గులాబీలను ఈ సందర్భంగా ప్రెజెంట్ చేస్తారు. అందుకే ఈ రోజును రోజ్ డే అని అంటున్నారు. రోజ్ డే ద్వారా వాలెంటైన్స్ వీక్ సెలబ్రేషన్ కోసం మూడ్ సెట్ చేయడం దీని ఉద్దేశంగా చెప్పొచ్చు. తమ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రేమను నింపడం, రొమాన్స్ ప్రదర్శించడం, తీయని చూపులు పంచుకోవడం, ఇవన్నీ కూడా ఈ సందర్భంగా చేస్తారు. నిజానికి గులాబీలు చాలా రంగుల్లో ఉంటాయి. ప్రతి రంగు డిఫరెంట్ ఎమోషన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు ఎరుపు రంగు గులాబీ ప్రేమకు, దయకు ప్రతిరూపంగా చూస్తారు. అలాగే అమ్మాయిలు ఇష్టపడేటువంటి రంగులో ఉంటే ఆ పింక్ గులాబీలు ప్రశంసకు, కృతజ్ఞతకు ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే తెలుపు రంగు గులాబీ స్వచ్ఛతకు, అమాయకత్వానికి ప్రతిరూపాలుగా చూస్తారు. పసుపు రంగులో ఉండేటువంటి గులాబీలు స్నేహాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తాయి. అందుకే ప్రేమికులు గులాబీలను తమ పార్ట్నర్కి అందించి తమ ప్రేమను చాలా అందంగా, అర్థవంతంగా రోజ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇకపోతే తర్వాతి రోజు ఫిబ్రవరి 8ని ప్రపోజ్ డే. ఈ రోజును తమకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తికి తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. ఎదుటివారి పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత కమిట్మెంట్ ఉందో తెలియజేస్తారు. ఈ సందర్భంగా తమ ప్రియమైన వ్యక్తి ముందు మోకాలిపై కూర్చొని చేతిలో ఓ రింగ్ను లేదంటే ఓ ఎరుపు రంగు గులాబీని అందిస్తూ మనసులో ఉన్నటువంటి మాటను చెప్తారు. అది విన్నటువంటి ఆ ప్రియమైనటువంటి వ్యక్తి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, తన సానుకూలతను బయటకు చెప్పిస్తుంది. అంటే అప్పటికప్పుడు వారి ప్రేమ గురించినటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వ్యక్తపరుస్తారు కాబట్టి దీన్ని వాలెంటైన్స్ వీక్లోని 2వ రోజుని ప్రపోజ్ డే అంటారు. ఇలా ప్రపోజ్ చేయడం అన్నది వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది, మిగులుస్తుంది. చాలా సినిమాల్లో చూసాం కూడా. దట్ వాస్ వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్. ఆ పై వచ్చేది వాలెంటైన్స్ వీక్లో 3వ రోజు అయినటువంటి చాక్లెట్ డే. ఈ రోజు ఫిబ్రవరి 9న జరుగుతుంది. తీయదనం, ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తి పట్ల తీయని ప్రేమను వ్యక్తపరచడానికి తీయదనంతో కూడినటువంటి చాక్లెట్ అద్భుత పాత్ర పోషిస్తుంది. ప్రేమ వ్యక్తీకరణకు చాక్లెట్స్ క్లాసికల్ సింబల్ అని అంటారు. ఆఫ్ కోర్స్ ఇక చాక్లెట్స్ మాత్రమే ఎందుకు ఇస్తారు అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మీకు తెలుసా, చాక్లెట్స్ లో ఫినైల్ థైలమైన్ అనేటువంటి ఒక రసాయనం పుష్కలంగా ఉంటుంది. అది సహజ సిద్ధంగా మనిషిలో శృంగార భావనల్ని కలగజేయడంలో సహకరిస్తుంది. తమ ప్రియమైన వారికి ఇష్టమైనటువంటి స్ట్రాబెర్రీ, బనానా, ఇతర పండ్ల సువాసనలు కలిగినటువంటి చాక్లెట్స్ ని చక్కగా డెకరేట్ చేయబడినటువంటి బాక్సుల్లో ప్రెజెంట్ చేస్తారు. వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 10న జరిగేటువంటి 4వ రోజు టెడ్డీ డే. నిజానికి ఇది కౌగిలింతల దినంగా కూడా అంటారు. మరి కౌగిలింతలు అనగానే అమ్మాయిలకు టెడ్డీ బొమ్మలే కనిపిస్తాయి కదా. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేటువంటి అంతంత పెద్ద సైజులో మెత్తగా ఒళ్ళో ఒదిగిపోయేటువంటి టెడ్డీ బేర్లను కౌగిలించుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు, దట్టు ఆడపిల్లలకి.
అందుకే ఈ రోజును టెడ్డీ డే అని జరుపుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 11న జరుపుకునేటువంటి 5వ రోజును ప్రామిస్ డే అని అంటారు. ఈ సందర్భంగా వారు తమ భవిష్యత్తు గురించి ఒకరినొకరు తమ తీయని బాసలు చేసుకుంటారు. రిలేషన్‌షిప్‌లో వారు ఎదుటివారు ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంటే వాళ్ళు ఎంత ప్రాముఖ్యమో ఆ మాటల ద్వారా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఒకరితో మరొకరు ఎలా ఉంటారో, ఎంత బాగా చూసుకుంటారో తెలపడం అనుకోవచ్చు ఆఫ్ కోర్స్. అది ఈ 5వ రోజున చేస్తారు. ఈ రోజు తర్వాత ప్రేమికుల మధ్య బంధం చిక్కబడుతుంది. మరింతగా పెరుగుతుంది. అర్థం చేసుకోవడం ఎక్కువవుతుంది. ఈ సందర్భంగా చేతి రాతతో తమ హృదయ స్పందనను తెలియజేసేటువంటి ఉత్తరం, ఎంపిక చేసినటువంటి అర్థవంతమైనటువంటి గ్రీటింగ్ కార్డ్‌ను బహుకరించుకుంటూ ఉంటారు. నిజానికి రిలేషన్‌షిప్‌లు ఇలాంటి భాషల వల్లే గట్టిపడతాయి. అందుకే ఈ రోజు కూడా వాలెంటైన్స్ వీక్‌లో చాలా ముఖ్యమైంది. ఇక అందరూ తెగ ఇష్టపడే 6వ రోజు ఫిబ్రవరి 12 హగ్ డే, అంటే కౌగిలింతల రోజు. ఈ రోజున భౌతికంగా కౌగిలించుకునేటువంటి సందర్భం వస్తుంది. గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. మాటలకందని భావాలు ఒకరినొకరు ఫీల్ అయ్యే రోజుగా హగ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటిసారి జరిగే ప్రతిదీ ప్రత్యేకంగానే ఉంటుంది. మనుషుల మధ్య ఆ సంబంధాలను ఒకరినొకరు టచ్ చేసుకోవడం ద్వారా బాగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇలా దగ్గరవడం వల్ల ఇద్దరిలో ఒకరి పట్ల మరొకరికి రక్షణ భావం కలుగుతుంది. ప్రేమ, దయ, మద్దతు కూడా పెరుగుతుంది. లవ్ అండ్ అఫెక్షన్ పెంచేటువంటి హగ్ డేను తమ భాగస్వామితో సినిమా చూడడం, గేమ్స్ ఆడడం, ఒకరి కంపెనీతో మరొకరు ఉండటం లాంటి సందర్భంలో చేస్తారు. ఇది ప్రేమికులు చాలా ఇష్టంగా చేస్తారు. ఫిబ్రవరి 13న జరిగేటువంటి 7వ రోజు కిస్ డే. పేరులోనే ఓ మధురమైనటువంటి భావన కలిగే ఈ రోజును కూడా ప్రేమికుల హృదయాలను మరింత దగ్గర చేస్తుంది. 2 పెదాల కలయిక విశ్వజనీన ప్రేమకు దగ్గరతనానికి గుర్తుగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం ద్వారా మాటల కందని తమ భావాలను అందంగా వ్యక్తం చేస్తారు. ఇక మిగిలింది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. ఈ రోజును గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు, కానీ ఈ రోజు వెనక కథ గురించి చాలా మందికి తెలియదు. నిజానికి వాలెంటైన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం పైన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెయింట్ వాలెంటైన్ క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినటువంటి రోమన్ క్యాథలిక్. ఆయనకి గుర్తుగానే వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఆ రోజుల్లో సైనికులు ఆ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. పెళ్లి తర్వాత సరిగ్గా కమిట్మెంట్ ఉండదనే ఉద్దేశంతో నిషేధం ఉండేది. అయితే రాజాజ్ఞను ధిక్కరించి వాలెంటైన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దాంతో క్లాడియస్ గోథికస్ అనే రాజు వాలెంటైన్స్ కి శిరచ్ఛేదం పద్ధతిలో మరణశిక్ష విధించి క్రీస్తు శకం 270 ఫిబ్రవరి 14న అమలు చేశారు. ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గ్రాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజుని ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.